చెల్లించాలి. అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును ఇవ్వాలి. లీజు సొమ్ము మాకు ఇవ్వాలి. లీజు సొమ్ము మాకు ఇవ్వాలి. అక్రమంగా దోచుకున్న డబ్బును ఇవ్వాలి. వెంటనే ఇవ్వాలి. మళ్ళీ సొమ్ములను వెంటనే మాజీ చౌదరి వైఖరి ఇవ్వాలి. పేద ప్రజల సొమ్ములను చౌదరి వైఖరి అబ్బాయి చౌదరి వైఖరి చెల్లించాలి. అక్రమంగా దోచుకోండి ఈ సొమ్ములను వెంటనే. నా పేరు నేతల రవి అండి. 2018లో అప్పుడు ప్రభాకర్ గారు శ్రీపర్ గ్రామానికి కోమటలంకలో ఉన్న రెవెన్యూ భూమిని ఒక 70 ఎకరాలు వాళ్ళు కేటాయించారు. దానిలో భాగంగా నేను ఒక 50 ఎకరాలు తవ్విన చెరువుని కరెక్ట్గా 2018లో తవ్వాను. 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వాళ్ళ నాన్న నా చెరువును లాక్కొని నా కారుని ధ్వంసం చేసి నాన్న రౌడీని చేసి నన్ను జైల్లో పెట్టారు. కానీ ఇదేమని నేను వాళ్ళ నాయకుల్ని ఆ ముంగరు సంజయ్ కుమార్ కానీ ఆ తేర ఆనంద్ని కానీ అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. మా ఆవిడ చేసిన తప్పు, నీకు అన్యాయం జరిగింది, అలా చేయకూడదు, కొల్లేరులో ఇట్లాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ రోజున వాళ్ళు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇవ్వకుండా లీజుకి ఎవరు మా వాడు తప్పు చేయలేదు అన్నారు. ఆ రోజు ఒప్పుకున్నది వీళ్ళే. మా వాడు తప్పు చేసింది మేము ఖండిస్తున్నాము, మీకు అన్యాయం జరిగింది, ఆ చెరువు లాక్కోకూడదు అని. ఆ సంస్కృతి వాళ్ళు నేర్పేది తప్ప లాక్కోవడం ఇప్పుడేం జరగలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు వాడు వాడుకున్న డబ్బులు కానీ నాయి కానీ మా ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కానీ ఆయన అయితే అసలు కోమటంగోళ్ళకి జీవనభృతి లేకపోతే 150 ఎకరాలు మొత్తంగా 230 ఎకరాలు తవ్వాడు ఆయన. తవ్వి వాళ్ళకి 10,000 ఉన్న లీజుని 25,000 ఇచ్చేసి వాళ్ళకి జీవనభృతి కల్పిస్తే ఆ వెంటనే ఆ చెరువు లాక్కుని మా గవర్నమెంట్ మా ఇష్టం, మా భూములు ఇవి మీకు ఎవరికి సంబంధం లేదని చెప్పి గ్రామస్తులందరూ భయభ్రంతులు చేసేసి 5 సంవత్సరాల లీజు మొత్తం వాళ్ళు జోబులు వేసుకున్నారు. ఆ లీజులు కక్కించడానికి ఈరోజు మేము గత 5 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాము, ఇంకా చేస్తాము. ఇది ఒక వాళ్ళు డబ్బులు చెల్లించకపోతే మాత్రం ఇంకా చాలా విస్తృతంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. 5,50,00,000 కోమటం గ్రామానికి తవ్వినందుకు మాకు ఇవ్వాలి. వాళ్ళకి అప్పుడప్పుడు 10,000 20,000 అలా ఇచ్చేవాడు. అసలు సొమ్ము 85,000కి ఇస్తే దాంట్లో 5,000 10,000 అడిగిన వాళ్ళందరికీ ఇచ్చి మిగతా డబ్బులన్నీ వాళ్ళు సోహా చేశారు. అప్పుడు అడిగారు, వెళ్ళి తవ్వుకున్న వాళ్ళు డబ్బులు ఇచ్చామని గ్రామస్తులందరూ అడిగారు. వాళ్ళ మీద కేసులు పెడతాను బెదిరించారు. వాళ్ళని బెదిరిబట్టే వాళ్ళు 4 సంవత్సరాలు కాముకున్నారు. వాళ్ళు కోమటలంక ప్రజలు కానీ శ్రీపర్గ ప్రజలు కానీ వాళ్ళు ఏం చేయలేక కనుక ఇది ఇంకా ఉధృతం చేస్తాం. దీనికి డబ్బులు చెల్లించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తాం. 3 నెలల క్రితమే తీసుకెళ్ళాము. ఒక మధ్యలో కమిటీ ఉన్నారు, వాళ్ళ నలుగురు ఉన్నారు కమిటీ, మా నలుగురు ఉన్నారు కమిటీ. ఆ కమిటీలో ఈ రామచంద్ర గారు ఒప్పుకున్నాడు. అన్ని సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదో మాకు తెలియదు అని చెప్పి అంటున్నారు. కానీ మేము నిరూపిస్తాం సమయం వచ్చినప్పుడు. ఇది సత్యనారాయణ కృష్ణ పశ్చిమ గోదావరి కొల్లేరు సంఘ అధ్యక్షుడిని. గత 40 ఏళ్ళ మెట్టుకోట సెక్రటరీగా అధ్యక్షుడిగా కొల్లేరులో పనిచేస్తున్నాను. గత 5 ఏళ్ళలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో లోగ నుంచి కొల్లేటి అనేక సమస్యలు, చేపల చెరువులు తవ్వుకోవటం, పేదలందరూ బతకటం, ఆ గ్రామంగా వచ్చిన రూపాన్ని ప్రతి ఒక్కరూ పంచుకోవడం జరిగింది. అదే ప్రకారంగా ఏలూరు మండలం కోమటలంక శ్రీపూర్ సంబంధించిన భూములు, కోమటలంకలో సుమారుగా 300 ఎకరాలు చేపల చెరువులు, ఆ గ్రామానికి సంబంధించిన చేపల చెరువులు ఖాళీగా ఉంది భూమి అని చెప్పి ₹1 కూడా ఊరినే వద్దని చెప్పి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, నేతల రవి గారు గ్రామానికి ₹25,000 ఇస్తూ దాన్ని మిగతా డబ్బు చేపల చెరువు సాగు చేసుకుని చేద్దాం ఉద్దేశం మీద మాజీ ఎమ్మెల్యే గారు సుమారుగా 3 కోట్లు ఖర్చు పెట్టి చేపల చెరువు జరిగింది. ఈ లోపల ప్రభుత్వం మారిపోయి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఈ స్థానిక శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు, కొట్టార రామచంద్రరావు గారు ఆ చేపల చెరువులు గత 100 ఏళ్ళ చరిత్రలో లేని విధానంగా ఈ రోజున మాజీ ఎమ్మెల్యే తవ్వుకున్న చేపల చెరువులు తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ చేపల చెరువులు సుమారుగా 80,000 90,000 లక్ష రూపాయలకి ఇతరులకు ఇవ్వటం జరిగింది. ₹20,000 ఆ గ్రామాలకు ఇస్తూ ఉన్న డబ్బుని స్థానిక శాసనసభ్యులు అబ్బాయి చౌదరి,
కొట్టార రామచంద్రరావు గారు తీసుకోవడం జరిగింది. ఇది అన్యాయం అని చెబితే ఆ రోజున స్థానిక మాజీ ఎమ్మెల్యే గారిని ప్రభాకర్ గారిని జైల్లో పెట్టడం జరిగింది, కార్యకర్తలను జైల్లో పెట్టడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పి కొంతమంది కొల్లేరు నాయకులు చెప్తున్నారు. ఏది అన్యాయమో ఏది న్యాయమో అది వెళ్ళి ఆ గ్రామాల శ్రీపర్ వెళ్ళి అడిగితే చెప్తారు, కోమట్లంకి వెళ్ళి అడిగితే చెప్తారు. ఆ గ్రామానికి లీజు తీసుకున్నది ఎవరు, అగ్రిమెంట్ రాయించుకున్నది ఎవరు, ఏం జరిగిందనేది విషయం ఆ గ్రామాలకి మీడియా ద్వారా కానీ అలాగే మధ్యవర్తుల ద్వారా కానీ మనందరం ఒకసారి కొల్లేట్లోకి వెళ్తే విషయం బయటపడుద్ది. కొంతమంది మీడియా ద్వారాగా ఇది అన్యాయం జరుగుతుంది, ఇది అక్రమం జరుగుతుంది, ఇది ఏదో పెద్ద మాయ జరుగుతుందని చెప్పి కొల్లేట్లో కొంతమంది సంజీవ్ కుమార్ గారు అలాగే మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ రూరల్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడైనా మీ మీడియా ద్వారాగా మేము వస్తాము, మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పక్కన ఉన్న మా నాగరాజు గారు కానీ నేతలరావు గారు కానీ బయట ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మా గ్రామస్తులందరం కూడా వస్తాం. ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేది తప్పనిసరిగా మీ మీడియా ద్వారా తెలుసుకుందాం. కాబట్టి దీన్ని తప్పనిసరిగా సుమారుగా 6 కోట్ల రూపాయలు అబ్బాయి చౌదరి గారు కొట్టార రామచంద్ర గారు తీసుకున్నారు. కాబట్టి ఆ డబ్బుని తిరిగి మా గ్రామ ప్రజలకి లేబర్కి ఇవ్వని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కోవిట్లంక శ్రీపర్రు 230 ఎకరాలు.